హలో ఫ్రెండ్స్, ఇవాళ పుల్ల కందగడ్డ ఫ్రై నేర్చుకుందాం. ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా పుల్ల కందగడ్డను మట్టి అది ఉంటుంది కదా, జాగ్రత్తగా పైనంతా చెక్క అంతా తీసేసి ముక్కలుగా తరుక్కొని ఉడకబెట్టుకొని ఉడకబెట్టి వార్చేసుకోండి. ఎందుకంటే కొంచెం తొందరగా ఉడకదు, ఫ్రై కదా, అందుకని దాన్ని ఉడకబెట్టి పెట్టేశాను. నేను మర్చిపోయాను, అందుకని మీరు అది ఉడకబెట్టి పెట్టేసుకోండి, చెప్తున్నాను కదా. అందుకని మామూలుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి వేసుకొని మగ్గిన తర్వాత ఉల్లిపాయ కొంచెం మంచిగా మగ్గాలి కదా, అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ ఉడకబెట్టి చేసుకున్న పుల్ల కందగడ్డ ముక్కల్ని వేసుకోండి. వేసి బాగా కలపండి. కలిపి 1 నిమిషం అలా ఫ్రై కదా, మాడిపోతూ ఉంటుంది. చిన్న మంటే పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండండి. ఓకేనా? జాగ్రత్తగా కలుపుకోండి. అంతా ఫ్రై ఒక్క తిరిగి అవ్వాలి కదా, అందుకని. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి పైనుంచి కొబ్బరి వేసి కలిపి మూత పెట్టండి. ఇలాంటి ఫ్రై కర్రీస్ బాక్స్కు చాలా బాగుంటాయి. ఎందుకంటే లిక్విడ్లా ఉంటే కారిపోతూ ఉంటాయని. చపాతీల్లోకి చాలా బాగుంటుంది. పూరి, చపాతీ, దోశ ఏదైనా తినచ్చు. మనం సాంబార్ చేసుకున్నాం అనుకోండి, ఇలా సైడ్ కర్రీగా, ఫ్రై కర్రీగా ఇది చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా. అప్పుడప్పుడు అన్ని రకాలుగా తినాలి. అందుకని పెద్దవాళ్ళు చెప్పినవి, అమ్మ నేర్పిన వంట ఇది. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి, చేసుకోండి. ఓకేనా? చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నా కర్రీ పూర్తిగా మగ్గింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఎక్కువ పచ్చిగా తింటే మంచిది కదా, ఎక్కువ పచ్చిగా అని కూడా కాదు, జస్ట్ ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పెడతాను నేను. అప్పుడు దాని వాసన అంతా దానికి పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చేసుకుంటారు కదా, చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.